యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఉపమానాలలోని కొన్ని ఉపమానాలు మనము ధ్యానించుకుంటున్నాం. ఈ రాత్రి కూడా ఉపమానములలో మరో ఉపమానాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఆ ఉపమానం ఏంటంటే సముద్రములో వేయబడిన వల. పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన వలను పోలి ఉన్న ఉపమానాన్ని మనము ఈ రాత్రి ఆ ఉపమానములో ఉన్న భావాన్ని తెలుసుకోబోతుంటున్నాం. బైబిల్ చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాల వరకు చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వచనాల వరకు. 47 నుండి 50 వచనాల వరకున్న ఈ 4 వచనాల్లో ఉన్న ఈ ఉపమానాన్ని మొదట చదువుదాం. తర్వాత 13వ అధ్యాయము 47వ వచనం నుండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములో పడవేయుదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ద్వారా లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న వారైతేనేమి, ప్రత్యక్షంగా మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న వారేమి, అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని, వాక్యంలో చెప్పబడిన ఆ విషయాల్ని ఆత్మీయ జీవితానికి ఉపయోగకరముగా మరి ఉంటున్న ఈ మాటల్ని, హెచ్చరికల్ని, వాటిని మనం తీసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరుచుకుందాం, మేలుకొలుపు కలిగి ఉందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానములో ఉన్న ఈ భావాలను గురించి మనం శ్రద్ధగా విని నేర్చుకుందాం. పరలోక రాజ్యాన్ని ఆయన వివరిస్తూ, పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని పరలోక రాజ్యమును గురించి చెప్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యమును వివరించడానికి మనకు కనపడే వస్తువులను కాబట్టి మనకు డైలీ మనకు అలవాటైన వస్తువుల్ని, అంటే మనకు మన కండ్లతో చూస్తున్నవి, మనం ముట్టుకుంటున్నవి, వీటినే మనకు చూపుతూ ఉపమానాలు ద్వారా పరలోక రాజ్యాన్ని మనకు అర్థమయ్యేటట్లు పరలోక రాజ్యాన్ని మరి వివరించడానికి యేసు ప్రభువారు ఉపమానాలతో మాట్లాడుతుంటున్నాడు, ఉపమానాల ద్వారా మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని గురించి ఆయన డైరెక్ట్ మాట్లాడితే మనకు అర్థం కాదు. ఉపమానాలతో, ఎగ్జాంపుల్ ద్వారా, ఉదాహరణల ద్వారా యేసు ప్రభువారు వాటిని వివరిస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదట మనకు సముద్రము అన్నది ఈ లోకంలో ఉన్న జనులను గురించి మాట్లాడుతుంది. సముద్రం అన్నది ఈ లోక నివాసులను గురించి మాట్లాడుతుంది. అలాగే వల కొన్ని వేల సంవత్సరాల నుండి
ప్రకటించబడుతుంటున్న సువార్తను గూర్చి మాట్లాడుతుంది వల. అలాగే మంచి చేపలు చెడ్డ చేపలు అనే ప్రస్తావన వచ్చింది. మంచి చేపలు వలలో వేయబడిన వలేస్తానే అందులో అన్ని వేసిన కాడికి మొత్తంగా చేపలన్నీ పడవు, కానీ కొన్ని మాత్రమే పడతాయి. అందులో కొన్ని మంచి చేపలు చెడ్డ చేపలు మరి పడుతున్నట్లుగా అందులో మనం చూడగలం. దాని గురించి కూడా వివరించుకుందాం. అలాగే వేరు చేయుటను గురించి వాటిని కూర్చొని గడ్డకు కూర్చొని వాటిని వేరు చేస్తున్నారు అని కూడా రాయబడింది. ఇదేమో తీర్పును గురించి మాట్లాడుతుంది. తీర్పు చివరి దినాల్లో, అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ధవల సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి మరి తీర్పును గురించి చెప్పబడుతుంది. అలాగే గంపలు అని చెప్పండి. గంపలల్లో మంచి చేపలనేమో గంపలలో వేసుకొని కూర్చుకోవడం చూస్తుంటున్నాం. చేపలు ఇక చెడ్డ చేపలనేమో పక్కన పడేయడం చూస్తుంటున్నాం. ఈ గంప కూడా పరలోకమును గురించి మాట్లాడుతుంది. అలాగే ప్రతిఫలం పరలోకము నరకము అని కూడా ఈ ఉపమానములో చెప్పబడుతూ వచ్చినాయి. వీటిని శ్రద్ధగా మనం విందాం. సముద్రములో వేయబడిన వల. ఈ వల దేని గురించి మాట్లాడుతుందని చెప్పిన ఫస్ట్ సముద్రం దేనికి గుర్తుగా ఉంది? లోక నివాసులైన మానవులకు గుర్తుగా ఉంది. మనం ఎలా చెప్పగలము అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20 నుండి 22 వచనాల్లో చెప్పబడింది. చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము యెషయా 57వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు, 21 వచనం వరకు ఉంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సముద్రము దుష్టులైన పాపులైన మానవులను గురించి చెప్పబడింది. సముద్రం దేని గురించి మాట్లాడుతుంది? దుష్టులైన పాపులైన మరి ఈ లోకంలో నివసించే మానవ జాతి గురించి మాట్లాడుతుంది. వారికి నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు దుష్టులకు నెమ్మది ఉండదని. మరి సముద్రం లోకంలో ఉండే వాళ్ళంతా మరి మంచోళ్ళు ఉన్నారా అంటే వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? వాక్యం ఏం చెప్తుంది? భూలోకములో పాపము చేయని వాడెవడు అని చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్పండి. అలాగే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి అని చెప్పబడింది. ఏ భేదము లేకుండా అందరూ కూడా పాపులే అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ పాపులైన మానవులకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి సంచల మనస్కులై ఇటు అటు తిరుగులాడుచు సమాధానం కోసము అంటే నెమ్మది లేని పరిస్థితిలో ఇటు అటు తిరుగులాడుచు అంటే సముద్రము అలల వలె ఆ సంచల మనస్కులుగా భూమి మీద బ్రతుకుతున్నారు. కాబట్టి భూమి మీద ఉంటున్న మనుషులందరి యొక్క పరిస్థితి కూడా అదే. భూలోకములు ఉంటున్న మనుషులందరూ కూడా కదులుచున్న సముద్రం అంటే దుష్టులు అంటే పాపులు. పాపము చేయని వాడెవడు అని బైబిల్ మన ప్రశ్నిస్తుంది. ఏ భేదము లేకుండా అందరూ పాపులే. భూమి మీద నివసించే మానవ జాతిని అందరిని గురించి మాట్లాడుతుంది. మరొక వచనాన్ని చూద్దాం. ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రకటన
15వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయం 15వ వచనం. 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ప్రకటన గ్రంథంలో కూడా ఏం చెప్పబడింది? నీకు కనపడుతుంటున్న సముద్రం, ఆ జలములు ఎవరికి గుర్తుగా ఉన్నాయంటే ఏమని చెప్తున్నాడా? జనములను, ఆయా ప్రజలను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది అంటున్నాడు. సముద్రము దేనికి గుర్తుగా ఉందట? ప్రజలను, ఆయా భాషలు మాట్లాడే ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రజలందరిని గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకములో నివసించే మానవ జాతిని అందరిని గురించి సముద్రాన్ని పోల్చి మాట్లాడుతుంటున్నాడు. అందుకే ఈ ఉపమానములో కనపడుతుంటున్న సముద్రం మానవ జాతికి గుర్తు, మానవులకు గుర్తుగా ఉంది. పాపులైన మానవులు, కాబట్టి దుష్టత్వంలో ఉన్న మానవులను గురించి మాట్లాడుతుంది. సరే, వల దేని గురించి మాట్లాడుతుంది? వల దేని గురించి మాట్లాడుతుంది అంటే సువార్తను గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్య సువార్త, మారు మనసు విషయమైన సువార్త, యేసు క్రీస్తు శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానమును గురించిన సువార్త. కాబట్టి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని గురించిన సువార్త ఈ ప్రపంచ నలుమూలల ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా ప్రజలకు సువార్త ప్రకటించబడుతుంది. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. వల అన్నప్పుడు ఏదో చిన్న వల కాదు. ఇక్కడ కనపడుతున్న వల ఏ వల? ఇది మొత్తం ఆ సముద్రం అంతా కవర్ చేసే అంత పెద్ద వల కనపడుతుంది. ఇలా వల ఇసురుతానే మొత్తం కవర్ చేసిందట వల. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే పరలోక రాజ్యమును గురించి వల, ఈ వల మాట్లాడుతుంది. అంటే సువార్త, పరలోక రాజ్యమును గురించిన సువార్తను గురించి వల మాట్లాడుతుంది. ఈ పరలోక రాజ్యమును గురించిన, యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ సువార్త ఆయా తరాలలో ప్రకటించబడింది, ప్రకటించబడుతుంది, ప్రకటించబడబోతుంది కూడా. ప్రకటించబడింది. ఎప్పటి నుండి ప్రకటించబడుతుంది సువార్త? చెప్పగలరా? సువార్త ఎప్పటి నుండి ప్రకటించబడింది? హనోకు కాలంలో ప్రకటించబడింది, నోవాహు కాలంలో ప్రకటించబడింది, అబ్రహాంకు కూడా సువార్త ప్రకటించబడింది. అబ్రహాంకు కూడా సువార్త ప్రకటించబడింది. గలతీ 3వ అధ్యాయంలో మనం చూడగలం సువార్త ప్రకటించబడింది. అలాగే ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటించబడింది. చూద్దాం, గలతీ 3వ అధ్యాయము 9వ వచనం, లేకపోతే 8వ వచనం చివరిలో ఉంటుంది. చూద్దాం. అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. సువార్త అబ్రహాము కాలంలో ప్రకటించబడింది. అలాగే ఇశ్రాయేలీయులకు కూడా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీయులకు కూడా, ఇశ్రాయేలీల కాలంలో కూడా సువార్త ప్రకటించబడింది. అలాగే పాత నిబంధన హెండింగ్లో కూడా బాప్తిస్మిచ్చి యోహాను కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది. ప్రకటించబడింది, ప్రకటించబడుతుంది, ప్రకటించబడబోతుంది. అంటే 3 కాలాల్లో కూడా సువార్త ప్రకటించబడింది. భూతకాలంలో, వర్తమాన కాలంలో,
భవిష్యత్తు కాలంలో కూడా ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉంది. సువార్త ప్రకటింపబోతుంది కూడా. రాబో తరంలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈ వల సువార్తకు గుర్తుగా ఉంది. సముద్రములో వేయబడిన వల, ఆ సముద్రం అంటే ఈ లోకానికి గుర్తుగా ఉంది. లోక నివాసులకు గుర్తుగా ఉంది. అన్ని ప్రజలకు, అన్ని రకాలైన ప్రజలకి సువార్త ఈరోజు అందించబడుతుంది. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, అలాగే కరపత్రికల ద్వారా, అలాగే మైక్ సువార్త ద్వారా, వ్యక్తిగత సువార్త కూడా ప్రకటించబడుతూనే ఉంది. ప్రపంచ నలుమూలల అన్ని భాషలలో, అన్ని రకాలైన ప్రజలకు, అన్ని జాతుల వారికి వారి అర్థమయ్యే భాషలో నేడు సువార్త ప్రకటించబడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అన్ని భాషలలోకి తర్జుమా చేయబడి, భూమి మీద ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషలలోకి ఈ బైబిల్ తర్జుమా చేయబడి, ప్రింట్ చేయబడి అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథం వారి భాషలలోకి చదువుకునే, మరి దేవుని మాటలు వినే ఆ అర్హత, ఆ భాగ్యము ఈరోజు భూమి మీద మనందరికీ దొరికింది. తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో, తర్వాత మరాఠీలో, ఉర్దూలో, హెబ్రూలో, అన్ని రకాల ప్రపంచ నలుమూలల భాషలు, అన్ని భాషలు ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉంది. కాబట్టి ఈ సువార్త ఎప్పుడు అంతమవుతుందంటే, దేవుని ఏర్పాట్లో, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పంలో ఉన్న వారందరూ వచ్చేంత వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంటది. దీనిని ఆపుటకు ఎవరి తరము కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నా, ఈ సువార్త ఆపుటకు ఎవరి తరము కాదు. ఈరోజు ఎందరో సువార్తను ఆపాలని, హింసించబడకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి తరము కాదు అని ఇప్పుడు కూడా ఈ బైబిల్ను పట్టుకొని సవాలు ఇస్తున్నా. పరలోక రాజ్య సువార్త, యేసు క్రీస్తు వారిని గురించిన మరణ, భూస్థాపన, పునరుద్ధానమును గురించిన వార్త, దీన్ని మరుగు చేయడానికి ఎవరి తరము కాదు. ఇది ప్రకటించబడుతుంది, ఆయా తరాలలో ప్రకటించబడింది. తర్వాత మన తరంలో ప్రకటించబడుతుంది, రాబో తరాలలో కూడా ప్రకటించబడబోతుంది. ఈ సువార్త అన్ని స్థలాల్లో ప్రకటించబడుతుంది. ఈ సువార్తని ఎవ్వరు కూడా ఆపలేదు. ఎందరో ఆపాలని ప్రయత్నం చేసిన చరిత్రలో ఎవరి తరం కాలేదు. నేడు కూడా ఎందరో ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి తరం కాదు అని కూడా చెప్తున్నారు. మళ్ళా ఇది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం. ఈ సువార్త ఇది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఎప్పుడు సమాప్తం అవుతుందంట? తన దాసులైన దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఎప్పుడంటే కడబూర మ్రోగినప్పుడు, అంటే 7వ బూర. ఇప్పటికే ఎన్ని బూరలు వాగినాయి? 6 బూరలు ఊదబన్నాయి.
ఈ బూరలు సువార్తను గురించిన ప్రకటనలు అని మనం చెప్పచ్చు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ బూరలు దేవుని యొక్క హెచ్చరికలు, ఆయన ప్రకటనలు. ఇప్పటికే 6 బూరలు ఊదబడినాయి. ఇక 7వ బూర, చివరి 7వ బూర. ఆ బూర ఊదినప్పుడు సువార్త సమాప్తి అవుతుందంట. అప్పుడు అంటే అప్పుడు ఇంకా సంఘము ఎత్తబడుతుంది. ఆ బూర మోగినప్పుడే మనం కూడా పాటలు పాడుతుంటాం కదా, కడబూర మ్రోగగానే అని. కడబూర మ్రోగగానే సంఘం పైకెత్తబడుతుందంట. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు, ఆ రాకడలో ఆయన భూమి మీదకి ప్రత్యక్షమైనప్పుడు సువార్త స్టాప్ అవుతుంది. తర్వాత సంఘం ఎత్తబడుతుంది. వింటున్నారా? అంటే ఈ ఈ ఉపమానములో ఆ వల ఏం చేయబడుతుందంటే, వేయబడిన వల అంటే సువార్త ప్రకటించబడుతుంది అని అర్థం. సముద్రంలో వేయబడిన వల దేని గురించి మాట్లాడుతుంది? సువార్త ప్రకటన గురించి మాట్లాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని ఖండాలలో, అన్ని రకాలైన జాతుల వారికి సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పటి వరకు అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ వల అలాగే ఉంటుంది. ఆ వలలోకి సువార్త ప్రకటించేటప్పుడు అందరు రారు కదా. మనం సువార్తకు పోతున్నాం, విన్న వాళ్ళందరూ వస్తున్నారా? కొందరు ఏమనుకుంటారు, సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది? కొందరికి వెర్రితనము. సిలువను గురించిన వార్త వెర్రితనం. రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. ఎవరు ఆయన సంకల్పంలో ఉన్నారో, ఆయన ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సువార్త ద్వారా రక్షించబడి ఏం చేస్తున్నారు? వలలోకి వస్తున్నారు. సువార్త ద్వారా విన్నవారు ఏం చేస్తున్నారంటే వలలోకి వస్తున్నారు. వలలోకి వస్తున్నారు. ఈ వల రెండవదిగా దేని గురించి మాట్లాడుతుందంటే, భూమి మీద ఉంటున్న ఆయన సార్వత్రిక సంఘం, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుంది. ఈ వల వేయబడిన వల సువార్త ప్రకటనకు గుర్తుగా ఉంది. రెండవదిగా ఈ వల పరలోక రాజ్యము అనగా ఆయన సంఘ అధికారమును గురించి మాట్లాడుతుంది. వల వేయబడినప్పుడు ఆయన సంకల్పంలో, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఆ వలలోకి వస్తున్నారు. సరే, వలలోకి వచ్చిన వారు కూడా వలలోకి వచ్చిన తర్వాత కూడా వచ్చిండ్రు కదా, వాక్యం విన్నరు, వచ్చిండ్రు. వచ్చిన వారు బయట కూడా పోతున్నారు కొంతమంది, ఎంతో మంది. అంటే వాక్యమని రక్షించబడి సంఘానికి వచ్చిన వారు మనం చూస్తాం కదా. ఏదో వాక్యం విన్నవారు అప్పటికప్పుడు ఉద్రేకంగా బాప్తిసం తీసుకుని వస్తున్నారు, కానీ కొంతకాలానికి ఏం చేస్తున్నారు? మరలా మెల్లగా బయటికి పోతున్నారు. అప్పటి వరకు వల ఉంటుంది అట్లే. అంటే ఆయన రాజ్యం, పరలోక రాజ్యము ఈ భూమి మీద ఉంది అనడానికి ఆ వల గుర్తుగా ఉంది. ఆ రాజ్యమే దేవుని సంఘము. ఆ పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా మనకు కనపడుతుంది ఈ భూమి మీద ఉంటున్న సంఘం. ఆ వల వేయబడిన తర్వాత వేయబడే ఉంది. ఆ వలలోకి వస్తున్న వారు, రక్షించబడి స్థిరంగా ఉన్నవారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారు రక్షణ పొందుతున్నారు, పరలోకం కోసం సిద్ధపడుతున్నారు. కొన్ని చేపలు ఏం చేస్తాయంటే పన్నోటి ఏం చేస్తాయి? ఫస్ట్ ఏం చేస్తాయి? ఇదేదో బలి ఉందని చెప్పేసి వస్తాయి, లోపలికి వస్తుంది. బాబా ఇదేంది అంత చుట్టూ అంటే మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదే. అంటే లోకంలో ఎట్లుండొచ్చు? ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఎన్నో ఆచారాలు పట్టించవచ్చు, తర్వాత సినిమాలకు పోవచ్చు, సిగరెట్లు తాగొచ్చు, లేకపోతే అన్ని విధాలైన బూతులు మాట్లాడచ్చు, ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు అన్నిట్లో ఉండొచ్చు. ఈ వలలోకి వచ్చిన తర్వాత వల ఏం చేస్తుంది? వల ఏం చేస్తుంది? వలయం లాగుంది కదా, అటు ఇటు పోవడానికి వీల్లేదు. కనుక చిన్నగా పోవడానికి కొంతమంది ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉంటారు.
వాయబ్బా, ఇంత పథ్యం ఎవరుంటారు? విశ్వాసులుగా బ్రతకాలంటే చెప్పండి, పరలోకం కోసం విశ్వాసులుగా బ్రతకాలంటే ఎలా ఉండాలా? చాలా పథ్యం ఉండాలా. కామెరలో వచ్చిన వాళ్ళకి పథ్యం ఎలా ఉంటారు? కఠినమైన పథ్యం ఎలా ఉంటారో అలా మరణం వరకు నమ్మకంగా పథ్యం అంటున్నారా? అలాంటి పథ్యం ఉంటేనే పరలోకం కోసం సిద్ధపడి. కొంతమంది ఆ పథ్యం ఉండలేక ఉద్రేకంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వల అయితే అలాగే ఉంది. వల అయితే ఎక్కడుంది? భూమి మీదనే ఉంది. వల అయితే ఈ భూమి మీదనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వచ్చి మళ్ళీ ఎగుళ్ళాడే చేపలు కూడా ఉంటాయి. ఏ చేపలు ఉంటాయి? వలలో పడినట్టు ఎగుళ్ళాడే చేపలు ఎగురుతా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? అధికారాల కోసం, పెత్తనాల కోసం డామినేషన్ చేసే మనుషులు కూడా సంఘాల్లో లేకపోలేదు. వింటున్నారా? ఎలాగైనా కొన్ని చేపలు ఏం చేస్తాయంటే ఆ వలను బొర్ర వేసుకొని బయటికి తప్పించుకొని పోవాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా. అంటే ఈ చేప ఎవరికి గుర్తుగా ఉందంటే కూషే గాడిద మేషే గాడిదను చెడగొట్టినట్లుగా కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే బాగా ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని ఈ వ్యక్తి చెడిపోయేది కాకుండా ఉన్నవారిని కూడా లేనిపోయిన మాటలని చెప్పి బొర్ర చేయడం. అంటే అర్థం ఏంటి? బొర్ర చేసి ఈడుపోవడం కాదు, ఇంకా ఇక్కడ ఉన్న వారిని కొంతమందిని చెడగొట్టి లేనిపోయిన మాటలు చెప్పి బయటికి లాగే ప్రయత్నం చేసేదే. ఇలాంటి జనాంగానికి గుర్తుగా ఉన్నారన్నమాట ఈ ఎగురులాడే చేప. ఈ చేపలన్నీ దేవుని ఈ వలలో పడినోటి ఎల్లా దేవుని సంకల్పంలో ఉన్నోటియే కాదు. ఉద్రేకంగా వచ్చి ఏదో ఆశపడి వచ్చి అది జరగకపోయాలక లోకమే మాకు మేలని లోకంలోకి కలిసిపోయిన వాళ్ళు కూడా లేకపోలే. అలాగే వారి జీవితాన్ని లోకంలోనే గడిపి అలాగే మరణించిన వాళ్ళు లేకపోలే. మరణం వరకు ఎక్కడుండాలా? వలలోనే ఉండాలా? చెప్పండి. మరణం వరకు ఎక్కడుండాలా? వలలోనే ఉండాలా. వల ఏం నేర్పిస్తుంది? క్రమం నేర్పిస్తుంది. వల పరలోకం కోసం సిద్ధం చేస్తుంది. వల నీకు భద్రతను ఏర్పరుస్తుంది. పెద్ద ఈ త్రిమింగళాలు వచ్చి మింగకుండా. వలలో ఉంటే పెద్ద త్రిమింగళాలు వచ్చి మింగవు. వల ఏం చేస్తుంది? భద్రత. వల క్షేమమునిస్తుంది. ఆ వలలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాల. వల అంటే ఏంటి? సంఘం, సహవాసం. వల దేనికి గుర్తుగా ఉంది చెప్పండి ఇప్పుడు? మళ్ళా రెండవది, వల సువార్త లోకంలో ప్రకటించబడుతుంటున్న సువార్తకు గుర్తుగా ఉంది. రెండవది, వల దేనికి గుర్తుగా ఉంది? భూమి మీద ఉంటున్న ఆయన సంఘం, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘానికి, సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది. ఆ సహవాసంలో చేరిన మనం మరణం వరకు ఏం చేయాలా? నమ్మకంగా ఉండాల. అప్పుడప్పుడు అట బయటికి పోయి వస్తా అంటే కుదరదు. వలలో పడిన తర్వాత అప్పుడప్పుడు బయటికి పోయి వస్తా అంటలే, బయట దొరికే ఆ గడ్డి తినొస్తా అంటే కుదరదు. వింటున్నారా? నీకు వల వేయబడిన ఆ వలలో ఏ ఆహారం దొరుకుతుందో అదే తినాల. అప్పుడప్పుడు బయటికి పోయి బయట గడ్డి కూడా తినొస్తా అంటే కుదరదు. బయట గడ్డి అంటే ఏంటి? లోక వ్యవహారాలలో కూడా నేను పాలు పొంది వస్తా ఆచారాల అలవాట్లలో కూడా ఉంటా మూఢనమ్మకాల్లో ఉంటా వాళ్ళని వీళ్ళ మీద తగాదలు పెట్టుకుంటా అంటే కుదరదు. నువ్వు ఉంటే బయట నుండు, లేకపోతే ఈ వలలో ఉండు. ఈ వల దేని గురించి మాట్లాడుతుంది? పరలోక రాజ్యం అంటే ఆయన సంఘం, ఆయన స్వరక్తిమిచ్చి కొన్న సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది. ఆ సహవాసములో ఎప్పటి వరకు ఉండాలా చెప్పండి? మరణం వరకు ఆ సహవాసములో ఉండాలా. ఆ సహవాసములో నమ్మకంగా మరణం వరకు ఉండాలా. పరిస్థితి ఏమైనా సరే నిన్ను వేరే వారు నిన్ను భ్రమపరిచి
లేకపోతే నిన్ను బయటికి లాగాలని ప్రయత్నం చేసినా కూడా సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం పాట పాడతాం కదా, ఏమని? సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి, సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి, ఏమి సంభవించినను భూపక్షమునుండవలెన్, ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా, అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా, అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. వలలోకి వచ్చిన నీవు ధన్యుడు. మధ్యాహ్నం ఆరాధనలు చూసినాం కదా, ద్వితీయోపదేశకాండం 33:29. ఏమని? ఇశ్రాయేలు, నిన్ను రక్షించిన యెహోవా నిన్ను రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? నిన్ను పోలిన వాడెవడు? దేవుడే మన పక్షమైండు. ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చినాడు. నువ్వు వలలోకి వచ్చినావు, వింటున్నారా? ఎక్కడికి వచ్చినావు? వలలోకి వచ్చిన. పక్కన కూడా ఒక వల ఉంది. ఏం వల ఉంది? పక్కన కూడా ఒక వల ఉంది. ఏం వల అది? సైతానేసిన వల కూడా ఉంది. చూద్దాం, హబక్కూకు గ్రంథం. సైతానేసిన వల కూడా ఉంది. అది నిన్ను నరకానికి ఈడ్చుకుపోవడానికి వేసిన వల. చూద్దాం, హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. వాడు గాలం వేసి మానవుల అందరిని గుచ్చి లాగి ఉన్నాడు. నరులు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో, చూడండి వల ఉంది చూడండి, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. వాడు కూడా వలేసిండు ఈ లోకంలో. వాని వల కూడా ఉంది. వింటున్నారా? వాని వల కూడా ఉంది. ఆ వలలో చిక్కిన వారు ఎక్కడికి పోతున్నారు? నరకానికి, నిత్య నరకానికి పోయే వల అది. ఈ వల నిన్ను పరలోకములో చేర్చే వల. యుగ యుగాలు, తరతరాలు, శాశ్వత కాలము దేవుడు నివసించే స్థలములో మరణము, దుఃఖము, వేదన, కన్నీరు, ఆకలి, దప్పులు లేని ఆ స్థలములో చేర్చేదే ఈ వల. అందుకని ఈ వలలో నువ్వు వచ్చినావు, ఈ వలలోకి వచ్చినావు, ఈ వలలోకి వచ్చినావు. ఒకవేళ రాకపోతే ఈ రాత్రి నీకోసమే ఇంకా ఈ వల వేయబడింది. నీకోసమే ఈ లోకంలో ఇంకా ఉంది వల వేయబడి. నీకోసమే సువార్త అనే వల ప్రకటించబడుతుంది. నీకోసమే సంఘం అనే వల ఈ భూమి మీద ఉంది. నువ్వు రక్షణ పొందాలని, నీవు ఆ వలలోకి రావాలని, నీవు పరలోక రాజ్యానికి వారసురాలు కావాలని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. ఈ వలలో నీకు నెమ్మది ఉంది. ఈ వలలో నువ్వు బ్రతుకుతావు. ఈ వలలో నీకు భవిష్యత్తు ఉంది. ఇంకొక వల ఉందని చెప్పినా అది ఎవరిది? అవ్వాలా? ఎవరిది అవ్వాలా? చెప్పండి. సైతాను వేసిన వల అది.
ఇప్పటికీ ఎంతోమంది చిక్కుపోయిన వాడు వలలో ఉన్నారు. వాడు సంతోషపడుతున్నాడు, గంతులు వేస్తున్నాడంట వలలేసి అందరిని చిక్కించుకొని. వాడు వలలేకపోకుండా ఎట్లో యేసు ప్రభు వేసిన వలలేకి వచ్చినావు. యేసు ప్రభు వేసిన వలలేకి వచ్చినావు. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? కాబట్టి ఎంత గొప్ప భాగ్యం. ఆ వలలో ఏం చేయాలా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ వలలో నమ్మకంగా ఉండాలి. ఆ వలలో దొరికే ఆహారం మాత్రమే తినాలా. ఆ వలలో దొరికే ఆహారం మాత్రమే తినాలా అంటే అర్థం ఏంటి? ఈ సంఘ సహవాసములో నీకు దొరికే వాక్యం ఆహారం. ఆ సహవాసం, దేవుని పిల్లల ప్రేమ, ఇదే నీకు ఆహారం. ఉంటున్నారా? ఇక్కడ దొరికే ఆహారం వాక్యం మాత్రమే మనం భుజించాల. బయట వార్తలు కూడా నాకు కావాలి, బయట వ్యవహారాలు కూడా నాకు కావాలి అని నువ్వు బయటకు పోయినావు అంటే మాత్రం బయట నిన్ను లాగే గాలాలున్నాయి. బయట ఏమేసిందంట సైతాను? గాలాలు వేసిందంట. అదో రాయబడిన చూడాడా ఏం చేసిందంట? వాడు గాలం వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి, ఉరులు కూడా ఉన్నాయి, ఉచ్చులు. ఉరులు అంటే ఏంటి? ఉచ్చులు. చూసిండ్రా ఉరులు అనేది ఎట్లుంటాయో? మనకు కనపడవు, పక్షులు వేస్తాంటారు అక్కడక్కడక్కడ. ఈ కంసులకి వాటికి ఇటుకి వేసింటారు, కనపడవు వాటికి. అవేం చేసింటే చక్కగా అవి కనపడకుండా ఈ ప్లాస్టిక్ దారం తీసిండ్రు. అవి దాన్ని చక్కగా కాలు పెట్టుకుంటూ పోతుంటాయి కదా. నాకు నా కాల్లో పడింది అనుకో, అది జారుముడు వేసిండ్రు, టైట్ అయిపోద్ది, ఇంకా అయిపోయాయి, ఇంకా పోదు. ఏ పిల్లైనా వచ్చి తినిపోవచ్చు, ఏ మృగమైన వచ్చి తినిపోవచ్చు ఆ వలలో జిగిన. అందుకే క్రిందున్న పాతాళమును బుద్ధిమంతుడైతే తప్పించుకొనును అని సామెతల్లో రాయబడి. ఉరులొగ్గినాడు సైతాన్. కాబట్టి ఈ పరలోక రాజ్యము అనే ఈ వల కూడా ఈ లోకములో వేయబడింది. ఈ ఉపమానములో ఈ వల మనకు చెప్పబడుతూ వచ్చింది. దేవుడు యేసు ప్రభు వేసిన వల ఉంది. ఆ వల నిన్ను రక్షిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నీకు జీవం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ దొరికే ఆహారం మాత్రమే తినాల. బయట గడ్డి కూడా తింటే ఎక్కువ కాలం బ్రతకలేవు. బయట గడ్డి అంటే అర్థం ఏంటి? లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన అవి తింటే చచ్చిపోతారు. అంటే ఇంకా శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోవాలి. ఆయన వల అంటే ఆయన రాజ్యం, ఆయన సంఘములో దొరికే ఆ వలలో దొరికే ఆహారం మాత్రం, సంఘ సహవాసంలో దొరికే వాక్యం అనే ఆహారం మాత్రమే తినాలి. అప్పుడే మనం బ్రతుకుతాం. కాబట్టి ఆ వల ఇంకా మన కోసం ఉంది. ఆ వల ఇంకా మన కోసము ఉంది. తర్వాత మంచి చేపలు, చెడు చేపలు, దీని గురించి కూడా చెప్పబడుతూ వచ్చింది. వింటున్నారా? ఆ ఉపమానంలో ఏం చెప్పబడింది? మంచి చేపలు, చెడు చేపలు. ఈ మంచి చేపలు ఇవన్నీ కూడా మనుషులకు సాదృశ్యంగా చెప్పాలంటే చెడ్డ చేపలు కూడా మనుషులకు సాదృశ్యం. ఈ వలంతా ఎప్పుడు లాగుతుంది చెప్పినా కదా? ఈ చివరి యేసు ప్రభు రాకడ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కడబూర మ్రోగే సమయంలో మనం ఉంటున్నాం. అంటే సువార్త స్టాప్ చేయబడే దినాల్లో మనం ఉంటున్నాం. అప్పుడు వల లాగబడుతుంది, తీసివేయబడుతుంది. ఇక ఆ వలలో ఉన్న మనము ఎప్పటి వరకు ఉండాలా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. తర్వాత ఆ వల ఏం చేసిందంటే సముద్రంలో వేయబడిన వల వేసి ఆ బయటికి లాగుతున్నాడంట. జాగ్రత్తగా విన్నాం. ఆ వలను బయటికి లాగుతున్నాడు. లాగిన తర్వాత కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు? జాలర్లు వలలో ఉన్న చిక్కిన చేపలను తీసుకొని మళ్ళా వాటిల్లో కూడా అవి కూడా వచ్చినాయి, కొన్ని చేపలు కూడా వచ్చినాయి. అవి కూడా వచ్చినాయి. వస్తానే ఆ చేపలను మొత్తం అన్ని తీస్తున్నారు, ఏరుతున్నారు. మంచి చేపలను గంపలు వేస్తున్నారు, చెడ్డ చేపలన్నీ పక్కన పడేస్తున్నారు. అది తీర్పును గురించి మాట్లాడుతుంది. తీర్పును గురించి మాట్లాడుతుంది.
మంచి చేప అంటే మరణం వరకు విశ్వాసమును కాపాడుకుంటూ రక్షణలో ఎదుగుచు, ఆత్మీయ జీవితంలో ఎదుగుచు, ప్రభు రాకడకే సిద్ధపడుతుంటున్న జీవితమును గురించి మాట్లాడుతుంది. తీర్పు దినాన, ఆ తీర్పు దినాన వేరు చేసే దాని తీర్పును గురించి మాట్లాడుతుంది. ప్రతిఫలం ఏంటంటే గంపలో వేయడము. ఎవరిని? మంచి చేపలను గంపలో వేయడం. ఈ గంప దేని గుర్తుగా ఉంది చెప్పండి? పరలోకానికి గుర్తుగా ఉంది. పరలోకానికి గుర్తుగా ఉంది. తర్వాత ఇంకేం రాయబడిందంటే ఈ చెడ్డ చేపలేమో పక్కనే వేయబడుతున్నాయి. ఏ పక్షులు వచ్చి తినిపోతాయో, ఏ మృగాలు వచ్చి తినిపోతాయో తెలియదు, పక్కన బయట పడేస్తారు వాటిని. అదేనమాట. కాబట్టి అలాగే గంప పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుంది. చివరి దినాలు ఉంటున్నాం. అక్కడక్కడ సువార్త ముయ్యబడుతుంది, చెప్పనేయడం లేదు. అంటే మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఇంకా వల లాగే దినాల్లో ఉంటున్నాం. అందుకే మరణం వరకు ఏం చేయాలా? నమ్మకంగా సంఘములో, సహవాసంలో లోబడి ఉండాలి. విధేయత కలిగి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ పరలోకం కోసం మనం ఏం చేయాలా? ఆ గంపలోకి వచ్చేంత వరకు మనం ఎట్లుండాలా? నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ గంపలోకి మనల్ని తీసుకుంటాడు. అప్పుడు యజమానుడు మనల్ని తీసుకుపోతాడు. మిగతా చేపలు పనికిరావు. ఇంకా భూమి మీద ఉంటున్న ఈ వలలో ఉంటున్న ఇంకా కొన్ని చేపలు ఏం చేస్తున్నాయి? కంపు కొడుతున్నాయి, వాసన కొడుతున్నాయి. అంటే ఏమైనాయి? ఆత్మీయంగా చనిపోయిన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. వింటున్నారు? వీటన్నిటిని ఒకరోజు ఏరిపోతున్నాడు ఆయన. ఇప్పుడు యేసుప్రభువు కూడా ఏమో ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? గురుగులు, గోధుమలు. ఇది కూడా దీన్ని కూడా దగ్గరగా పోలికలు కనపడతాయి అన్నమాట. గురుగులు, గోధుమలు. తీర్పు రోజు ఏం చేస్తా? రెండింటిని వేరు చేస్తా. అదేనమాట. కాబట్టి వేరు చేయబడినవి మంచి ఏమో తన గంపలేసుకుని మిగతా వాటినేమో బయటపడేస్తాడు. అలాగే తీర్పు దినాన్న పాపులమైన మనల్ని ఒకవేళ దేవుణ్ణిలో నమ్మకంగా బ్రతకకపోతే, అలాగే దుష్టత్వంలో బ్రతికితే కటిక చీకటిలోకి, నరకములోకి ఆయన త్రోసేస్తాడు. కాబట్టి ఎవరైనా అలాంటి కోరుకుంటారా? అది ఆ పరలోక రాజ్యం అనే వల, సంఘ సహవాసం అనే వలలో మనం ఏం చేయాలా? నమ్మకంగా మరణం వరకు కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, జీవితం కాపాడుకోవాలి. ఫలానన్న ఫలానక్క అంటే మంచి సాక్షి. ఒకప్పుడు ఎట్లున్నారు? మరి జీవితం బాగాలేదు. ఒకప్పుడు జీవితం బాగాలేదు, ఇప్పుడు ఎట్లున్నారు? వలలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నారు? నమ్మకంగా ఉన్నారు. ఇలా లాంటి మంచి మనసులు, మనసు మారాల, నూతన జీవితం రావాల, నూతన స్వభావం రావాల. ఆ వలలో మనము మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అలాగా మనం సిద్ధపడదాం పరలోకం కోసం. మన కుటుంబాన్ని కూడా సిద్ధపడదాం. అనేకులను ఇంకా బయట నుండి లాగుదాం. అనేకులను పరలోక రాజ్యంలో పరలోక రాజ్యమైన వల, సంఘ సహవాసమైన వలలోనికి ఏం చేయాలా? అనేకులను లాగుదాం. అది మన మీద ఉన్న బాధ్యత. దేవుడి మాటలు దీవించును. ప్రార్థన చేస్తున్నాం.